ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2004 2024 7th 1st to 15 జూలై మాసం మొదటి పక్షం ఫలితాలు చెప్పుకోబోతున్నాం. ముందుగా గ్రహాలు చూసుకున్నట్లయితే రాహువు వచ్చేసి మీనము, కుజచంద్రులు వచ్చేసి ఇక్కడ మేషరాశి, బృహస్పతి వృషభము, రవి శుక్రులు మిథునము, బుధుడు వచ్చేసి కర్కాటకము, కేతువు వచ్చేసి కన్యా రాశి, శని కుంభరాశి, రాహు మనకు మీనరాశి సంచారం చేస్తున్నారు. ఈ ద్వాదశ రాశులకి ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే ఈ గ్రహస్థితి ఇలా ఉంది. మేషరాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే మీకు 1వ ఇంటిపతి 8th హౌస్ ప్లానెట్ అయినటువంటి కుజుడు స్వక్షేత్రంలో చంద్రునితో కలిసినాడు. చంద్రుడు మీకు చతుర్థాధిపతి. మాతృ సౌఖ్యం బాగుంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లలో వర్క్ చేసే వారికి కొంచెం ఈ యొక్క శాలరీ హైక్ అవ్వడం కానీ, ప్రమోషన్ల కోసం వెయిట్ చేసే వారికి ప్రమోషన్లు రావటం కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా చంద్రుడు ఇస్తాడు. కుజుడు వచ్చేసి ఇక్కడ కొంత మనకు చంద్రమంగళ యోగాన్ని అయితే మీకు పేరు తెచ్చి పెడతాడు. ఈ కుజ చంద్రుల కలయిక మీకు సొసైటీలో కావచ్చు, ఇంటా బయట వాల్యూ పెరుగుతుంది. అలాగే ఈ యొక్క డాక్టర్ వృత్తులలో ఉన్న వారికి బాగుంటుంది. ఆయుర్వేదం డాక్టర్స్ టైప్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ టైం నుంచి ప్రోగ్రెస్ బాగుంటుందని చెప్పవచ్చు. మీకు 2వ ఇంట్లో బృహస్పతి, ఈయన వచ్చేసి మీకు భాగ్యాధిపతి, వ్యయాధిపతి. ఈయన 2లో ఉండడం మూలంగా మీకు గృహంలో ఇన్ని రోజులు ఉన్నటువంటి అల్లకల్లోలం తగ్గిపోతుంది. మనసు ప్రశాంతపడుతుంది. కొన్ని టూర్స్ చేస్తారు. అలాగే మీకు కొంచెం మీ యొక్క తండ్రి గారి తరఫు నుంచి మీకు ఏదైనా ఆస్తి రూపంలో వచ్చేది ఉంటే రావడం కానీ, లేదా ఆయనకు మీకు మంచి అండర్స్టాండింగ్ ఏర్పడడం కానీ, అలాగే కొంత ధనుర్విద్య అంటే కొంచెం స్పోర్ట్స్ టైప్ ఇలాంటి జాబ్స్ చేసేవారికి, స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయిన వారికి పూర్తిగా అదే ధ్యేయంగా పెట్టుకొని, అదే ఉద్యోగంగా పెట్టుకొని చేసేవారికి కూడా మంచి గ్రోత్ వచ్చే పీరియడ్ అని చెప్పవచ్చు. ఇంకా మీ కుటుంబంలో చక్కగా మంచి సౌఖ్యం ఉంటుంది. అలాగే 3వ ఇంట్లో రవి శుక్రులు. రవి వచ్చేసి మేషరాశి వారికి 5th హౌస్ ప్లానెట్. అలాగే శుక్రుడు వచ్చేసి మీకు వ్యయాధిపతి, పంచమాధిపతి. ఈయన వచ్చేసి మీకు తృతీయంలో ఉండడం పెద్ద శ్రేయస్కరం కాదు. అలాగే రవి తృతీయంలో ఉండడం సంతానానికి సంబంధించినటువంటి బరువు బాధ్యతలు మీరు అనుకున్న టయానికి తీర్చుకోగలుగుతారు. సొసైటీలో ఫేమ్ దొరుకుతుంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి వచ్చే అవకాశం జరుగుతుంది. ఇక బుధుడు వచ్చేసి మీకు ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నారు. మీ రాశికి చతుర్థంలో ఉన్నారు. ఇక్కడ కొంత నెగిటివ్ పాయింట్స్. 3వ ఇంటి సిబిలింగ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మీకు కేతు వచ్చేసి 6th హౌస్లో ఉన్నారు. 6th హౌస్లో కేతు మీకు మంచి రాజయోగాన్ని ఇస్తాడు. మీలో ఆధ్యాత్మిక భావాలు మోటివేట్ అవుతారు. అలాగే క్షేత్ర దర్శనాలు ఏవైనా ఉంటే చేసుకునే అవకాశాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులు కొంత జాగ్రత్త వహించాల్సిన పీరియడ్ ఈ పక్షం రోజులు కూడాను. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కళాకారులకు, వీరందరికీ కూడా కొంత నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది ఈ 15 రోజులు. మినీ మీడియా రంగంలో ఉన్న వారికి కూడాను కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు చూసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు వచ్చేసి లాభంలో శని దశమాధిపతి, అలాగే మీకు లాభాధిపతి లాభంలో ఉన్నారు. ఉద్యోగంలో ఏదైనా కొంత మార్పు వచ్చి మీరు కొంచెం హ్యాపీగా హెల్దీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శని మార్పు తీసుకొస్తాడు, స్లోగా గ్రోత్ కూడా ఇస్తాడు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. వ్యయంలో రాహు ఉన్నాడు. దూర ప్రాంతాలు ప్రయాణం, నిద్రాభంగాలు ఇలాంటివన్నీ కూడా కొంత కలత నిద్రలు, పీడకలలు ఇలాంటివి రావడం జరగడం చూస్తాము. ఇది ఈ యొక్క మేషరాశి వారికి 2024 జూలై మొదటి పక్షంలో ఉన్నటువంటి ఫలితాలు. స్వస్తి.